నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ ఏదైతే న్యూఢిల్లీలో ఉందో దానిలో పనిచేసే ఒక స్టాఫర్ని పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేశారు. 24 గంటల లోపల దేశం వదిలి వెళ్ళిపోవాలని, ఆ తర్వాత అతను పర్సోనా నాన్ గ్రేటా అయిపోతారని చెప్పారు. అసలు పర్సోనా నాన్ గ్రేటా అంటే ఏంటి? వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆర్టికల్ 9లో పర్సోనా నాన్ గ్రేటా గురించి ఉంటుందన్నమాట. ఎవరైతే డిప్లొమాటిక్ స్టాఫ్ ఇతర దేశాల వాళ్ళు మన దగ్గర ఉంటారో వాళ్ళు మన గెస్ట్లు, మనం హోస్ట్ కంట్రీ అనమాట. వాళ్ళు కనుక మనం పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేస్తే వాళ్ళకున్న డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్ అన్నీ కూడా వాళ్ళు కోల్పోతారనమాట. ఆ టైం తర్వాత, ఆ ప్రిస్క్రైబ్ టైం, గివెన్ టైం తర్వాత వాళ్ళకున్న దౌత్యవేత్తలకున్న ఇమ్యూనిటీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కోల్పోతారనమాట. వాళ్ళప్పుడు మన ప్రభుత్వం అరెస్ట్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు అనమాట. జనరల్గా డిప్లొమాట్స్ బ్యాగ్స్ చెక్ చేయడం, డిప్లొమాట్స్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ చేయకూడదనమాట. అవన్నీ కూడా డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్, ప్రివిలేజెస్ కింద వస్తాయి. ఇదంతా కూడా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ 1961లో ఉంటుందన్నమాట. అయితే ఒక్కసారి పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేస్తే మాత్రం ఆ పర్సన్ ఆ ఇమ్యూనిటీస్ అన్ని కోల్పోతారనమాట. అయితే పాకిస్తాన్ స్టాఫర్ను మనం ఎందుకు పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేస్తాం? యాక్చువల్లీ పంజాబ్ పోలీసులు రీసెంట్గా 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాళ్ళు చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ స్టాఫర్కి అందిస్తున్నారంట. దానికి బదులుగా వాళ్ళకి డబ్బులు కూడా వెళ్తున్నాయంట. దీనికి సంబంధించి పంజాబ్ పోలీసులకు క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ వచ్చిందనమాట. దాంతో 2 అరెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పారు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ నుంచి కొంతమంది తీసుకుంటున్నారని. ఈ అనుమానంతో ఇండియా ఇప్పుడు పర్సోనా నాన్ గ్రేటా ఒక స్టాఫ్ని డిక్లేర్ చేసింది. 24 అవర్స్లో ఆ వ్యక్తి వెళ్ళిపోవాలని భారతదేశం నుంచి పర్సోనా నాన్ గ్రేటా అని చెప్పి ఇండియా డిమార్చ్ కూడా ఇచ్చిందనమాట. పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ నుంచి డిప్లొమాట్ని పిలిపించి డిమార్చ్ అంటే ఇది మాకు నచ్చలేదు, మేము ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం మీరు చేసిన ఈ పనికి అని చెప్పి ఇండియా ఇచ్చిందనమాట. ఆ తర్వాత టిట్ ఫర్ టాట్గా జనరల్గా ఇలా మనం పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేస్తే చాలా దేశాలు చేస్తూ ఉంటాయి. ఒక దేశం పైన ఇంకో దేశం ఒకరిని డిక్లేర్ చేస్తే వాళ్ళు కూడా చేస్తారనమాట. టిట్ ఫర్ టాట్గా ఏదైతే ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ పాకిస్తాన్లో ఉంటుందో అక్కడ మన స్టాఫ్ని కూడా వాళ్ళు పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేశారనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఈ పర్సోనా నాన్ గ్రేటా అనే కాన్సెప్ట్ కోల్డ్ వార్ టైంలో చాలా పాపులర్ అనమాట. ఆ టైంలో ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం వాళ్ళని ఇలా రెగ్యులర్గా డిక్లేర్ చేసుకుంటూనే ఉండేవాళ్ళు. అయితే పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేస్తే జనరల్గా మామూలు భాషలో అయితే అన్వెల్కమ్, మీరు ఇంకా మా దేశంలో ఉండొద్దు, మా దేశానికి రావద్దు అని అర్థం. అదే డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో అయితే మీరు డిప్లొమాట్స్కున్న ఇమ్యూనిటీస్ కోల్పోతారని అర్థం అనమాట. ఇది డిస్ప్లెజర్ కూడా సూచించుద్ది, మీరు చేసే పనులు మాకు నచ్చలేదు అని ఒక డిస్ప్లెజర్ సూచించడం అనమాట. ఇవన్నీ కూడా పర్సోనా నాన్ గ్రేటా కిందకి వస్తాయి.